హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన యూట్యూబ్ వంటిల్లు. నేను మీ శిరీష. ఈరోజు నేను చిన్న చేపలతో పులుసు చేసి చూపిస్తానండి. చేపలు చిన్నవైనా పెద్దవైనా నేను చేసే ప్రాసెస్ మాత్రం ఇదేనండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. పులుసు చేయడానికి ఒక అరకిలో చేపలు తీసుకున్నానండి. అవి శుభ్రంగా క్లీన్ చేసుకొని ఉప్పు నిమ్మరసం వేసి 4-5 సార్లు శుభ్రంగా నీచు వాసన పోయేలా కడుక్కోవాలి. 3 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఒక 5 పచ్చిమిరపకాయలు చీల్చుకోవాలి. కొంచెం కరివేపాకు, ఒక 2 టమాటాలని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు, ఆయిల్, ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలండి. మిక్సీ జార్లోకి చిన్న అల్లం ముక్క, 10 వెల్లుల్లి రబ్బలు, 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 4-5 యాలకులు, జాపత్రి పువ్వు ఒకటి, 4-5 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క వేసి పేస్ట్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి బాండి పెట్టి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడయ్యాక మనం పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా వేపుకోవాలి. మాడిపోకుండా కలుపుకుంటూ వేయించుకోవాలండి. ఉల్లిపాయ పేస్ట్ బాగా వేగిందండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసి మెత్తగా మగ్గే వరకు వేయించుకోవాలి. టమాటా ముక్కలు కూడా మెత్తబడిపోయినాయి. ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ 1 స్పూన్ వేసుకొని వేయించుకోవాలి. వేసుకున్న మసాలా వేగిపోయిందండి. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు, 3 స్పూన్లు కారం, 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని బాగా వేపుకోవాలండి. అడుగు మాడకుండా కలుపుతూనే ఉండాలండి. కలుపుతూ వేయించుకోవాలి. మసాలా పేస్ట్ బాగా వేగిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు కూడా వేసుకోవాలండి. చేప ముక్కలన్నిటికీ మసాలా పేస్ట్ పట్టేలాగా అడుగు నుంచి ఒకసారి బాగా కలుపుకోవాలి. 2 నిమిషాల తర్వాత చింతపండు పులుసు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు సరిపడా వాటర్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పులుసుని మరగనివ్వాలి. పది నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి కూరని బాగా కలుపుకోవాలండి. మసాలా పేస్ట్ 1 స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. సాల్ట్ కూడా ఇప్పుడే చూసుకొని సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోవాలి. నాకైతే సరిపోయింది. మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. పులుసు అయితే రెడీ అయిపోయింది. కుంకుమలాడే చేపల పులుసు ఎలా తయారు చేయాలో చూసారు కదండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మన యూట్యూబ్ వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతేనండి. రేపు మళ్ళీ ఇంకో కొత్త రెసిపీతో కలుసుకుందాం. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.